నమస్తేనా. సోదా బిడ్డగా పాయింట్లోకి వచ్చేస్తాను. మన ఐటీ జాబ్ మార్కెట్లో రెండు కేటగిరీస్ భయ్యా. ఒకటి ఆన్ క్యాంపస్, ఒకటి ఆఫ్ క్యాంపస్. ఈ ఆన్ క్యాంపస్ గురించి కొంచెం పక్కన పెడదాం, ఆఫ్ క్యాంపస్ గురించి మాట్లాడదాం. ఆఫ్ క్యాంపస్లో చాలా మంది కోర్సెస్ తీసుకుంటారు, చాలా మంది జాబ్ సెర్చ్ చేయడానికి వెళ్తారు. ఈ ఆఫ్ క్యాంపస్కి వచ్చేసరికి కంపెనీస్ కొన్ని రకాలు ఉంటాయి భయ్యా. ఆ కొన్ని రకాల్లో మనం మాట్లాడదాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ పెడతారు, అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని వేల మంది వస్తారు. అప్పుడు మనకు క్వశ్చన్ రైజ్ అవ్వాలి, ఇంతమందిలో మనం సర్వే అవ్వగలమా? మీ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది అక్కడ ఫస్ట్. ఇంకోటి, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ కంపెనీ ప్రమోషన్ కోసం, వాళ్ళ కంపెనీ అందరికీ తెలియడం కోసం ఫేక్ ఇంటర్వ్యూస్ అని పెడతారు. వస్తారు, రెజ్యూమే తీసుకుంటారు అండ్ దే విల్ నాట్ రెస్పాండ్ బ్యాక్. అదొక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటంటే వెళ్తావు, ఫస్ట్ క్లియర్ చేస్తావు, అంతా హ్యాపీ. ఒక 1 వీక్ తర్వాత ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ అయిపోయింది, అది కూడా హ్యాపీ. జాబ్ వచ్చేస్తుంది అని చిన్న హోప్ వస్తుంది, అప్పుడు కాల్ చేస్తా పోయా. కాల్ చేసి బ్యాక్ డోర్ కావాలని అంటాడు. అదే ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇదంతా బ్యాక్ డోర్ అడిగేసరికి సరే అంతా ఇచ్చేద్దాం అనుకున్న టైంలో అప్పుడు అడుగుతాడు భయ్య 1,00,000, 2,00,000, 3,00,000, అలా లక్షల్లోనే ఉంటుంది. పైగా ఏదైనా పెద్ద ప్యాకేజ్ వస్తుంది అంటే కాదు, 3 lakhs 4 lakhs అలా వస్తుంది. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఎవ్రీ ఇయర్ మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దాదాపు ఒక 13 to 15 lakhs మంది పాస్ అవుట్ అవుతే అందులో ఓన్లీ 3 to 4 lakhs మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. ఈ మిగతా వాళ్ళంతా ఎటు వెళ్తున్నట్టు? ఒకటి, కొంతమంది కోర్సెస్ తీసుకుందామని చెప్పి కోర్సెస్కి వెళ్తారు, ఇంకొంతమంది జాబ్ ట్రయల్స్ అని చెప్పి జాబ్ ట్రయల్స్కి వెళ్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్దామని చెప్పేసి కొంతమంది వెళ్తారు. ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి చివరిలో మాట్లాడదాం. ఒకటి, జాబ్ సెర్చ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చెప్పే మాట్లాడుకుందాం. కోర్స్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుల్ స్టాక్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్, అలా ఏదేదో మొత్తం నేర్చేసుకుంటున్నారు. ఏది కావాలో అది నేర్చేసుకోకుండా మొత్తం నేర్చుకోవాలని చూస్తున్నారు. ఓకే, అది కూడా పక్కన పెడదాం. బయట పొజిషన్ ఎలా ఉంది, ఇది ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే మన కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తారు బయట. సో నేను చెప్పేది ఏంటంటే కాలేజ్లో ఉన్నప్పుడే, ఈ రోజే కూడా కాదు, ఇప్పుడే స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇప్పుడేం లేట్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పానని చెప్పేసి ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఇవన్నీ అడుగుతారా? అవన్నీ చెప్తాను. ఇది ఇంకా ఫస్ట్ వీడియో కాబట్టి ఎక్కువ ల్యాక్ చేయదలుచుకోవట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో నుండి ప్రతి ఒక్క టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. గవర్నమెంట్ జాబ్స్ గురించి ట్రై చేసేవాళ్ళంటారా? ఒక 2,000, 3,000 పోస్టుల కోసం కొన్ని లక్షల మంది రాస్తారు, ఒక 2 లక్షల మంది, 3 లక్షల మంది రాస్తారు. ఇన్ని లక్షల మందిలో మనం ఎక్కడ ఉంటాం ఒకసారి ఆలోచించండి. బయట జాబ్ మార్కెట్ ఇంత డిఫికల్ట్గా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? ఇది చెప్పడానికి నేను కరెక్ట్ కాదు, బట్ ఎవరొకరు చెప్పాలి కదా అన్నట్టు నేను చెప్తున్నాను. మీకు ఏదైతే చెప్తున్నానో అది నాకు కూడా వర్తిస్తుంది. సో కాలేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్యాకేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ ట్రై చేయండి. ప్రతి కంపెనీ నీకు ఏదో ఒకటి నేర్పడానికి ట్రై చేస్తుంది, నేర్చుకోండి. ఫ్రమ్ దేర్ యూ విల్ స్టార్ట్ యువర్ యాక్చువల్ జర్నీ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.